అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా. చూడు రెడ్ లైన్స్. ఎంపీ టికెట్ ఇచ్చినా వెళ్ళిపోతాడట కారును వీడి. కాంగ్రెస్ లకు పోనీకి బిడ్డతోనే కడియమున్నాడట రెడీ. సీఎంకు కాంగ్రెస్ పెద్దలు అప్పయ్యప్పిండ్రట పెద్ద పని. అందరితోనే అన్నాడు కూడా మాట నిలబెట్టుకుంటా అని. కాంగ్రెస్లో కాలు పెట్టబోతున్నాడట కేశవరావు గారు. కార్లకించి కాలు బయట పెట్టేటట్టే ఉండట కేకే సారు. డిజిటల్ హెల్త్ కార్డులు తీసుకొస్తున్నాడట శ్రీధర్ బాబు. కొన్ని దినాల్లో అందుబాటులోకి తెస్తాడంట మినిస్టర్ సాబు. బీఆర్ఎస్ పార్టీ లీడర్లు చూసుకుంటారట ఇప్పటి సంది. అన్నదాతలను అస్సలుకే పెట్టుకోకమంటుర్రు రంది. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ సార్ను కలిసిండట. అగో సీఎం సార్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సార్ను ఇప్పుడెందుకు కలిసిండు? ఓటుకు నోటు కేసు కథ ఎట్లుంటుంది, కన్ఫామ్ అయితే జైలు పోవుడు ఉంటుందా అని క్లారిటీగా అరుచుకునేందుకు పోయిండా. ఉత్తగానే మాట్లాడిస్తాని పోయిండా. ఇది అరుచుకుందాం పరి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మంచిగానే తయారైపోయినట్టున్నాడు కదా. పోయేటప్పుడు ఉత్త చేతులతో పోతే ఎట్లుంటదని శాలువా పువ్వుల బొకే పట్టుకొని పోయిండు. సీఎం సార్ వస్తున్న ముచ్చట ఎరకైంది అయ్యట్లా. చంద్రచూడ్ సార్ కూడా రెడీ అయ్యే ఉన్నాడు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ను చూడంగానే చంద్రచూడ్ సార్ కూడా ముసిముసిగా నవ్విండు. మర్యాదలు ఇచ్చిపుచ్చుకున్నారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం అంటున్నారు. మీ ఆలోచనలు, మీ 6 గ్యారంటీలు మంచిగానే నడుస్తున్నాయా? మా న్యాయస్థానానికి కూడా 100 ఎకరాలు ఇచ్చి కొత్త బిల్డింగ్ కట్టిస్తామన్నారు. న్యాయ వ్యవస్థ కోసం మీరు ఇంత సౌలతు చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు అని న్యాయమూర్తి సార్ కూడా అన్నాడుగా అవచ్చు. మా ఇందిరమ్మ రాజ్యంలో ఎవ్వలకు ఇబ్బంది లేకుండా చూసుకుంటాము. న్యాయం చేసే మీ న్యాయస్థానాలకు న్యాయం చేసుడు సర్కారు ఏలుబడిలో ఉన్న మా కాంగ్రెస్ పని. మేం పాలకులము కాదు సారు, సేవకులము అని రేవంత్ రెడ్డి సార్ కూడా చెప్పిండు కావచ్చు అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. కారు పార్టీలకెళ్లి ఎడమకాలు బయట పెట్టి ఎమ్మెల్యే కడియం శ్రీహరి సారు బిడ్డ కావ్యతోని పాటు కాంగ్రెస్ పార్టీలో కుడికాలు పెట్టబోతున్నాడట. అగో వరంగల్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా శ్రీహరి సార్ బిడ్డ కావ్య మేడంకే టికెట్ ఇచ్చిర్రు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు ఓవిడేంది అంటే మొత్తం ముచ్చట చెప్తా పాండ్రి. కారు పార్టీలు ఉంటే కష్టాలే ఉంటాయని బాగా ఇషారా చేసి ఎంపీ టికెట్ వద్దు ఏది వద్దని చెప్పి బీఆర్ఎస్ ఇచ్చిన టికెట్ కూడా వెనుకకిచ్చి ఇట్లా అయ్యా శ్రీహరి బిడ్డ కావ్య ఇద్దరు కలిసి ఢిల్లీకి చేరిరట. ఎక్కువ దినాలు కూడా వాటితట్టు ఏం లేదట. కాంగ్రెస్ పెద్దలను కలిసి కథ చెప్పి బీఆర్ఎస్ పార్టీలో మంచి మంచి పదవులలో పనిచేసిన మీరు కూడా చూసినారు. ఎమ్మెల్సీ కాడ నుంచి చదువుల మంత్రి దాకా బాగానే పనిచేసిన. నాకు బీఆర్ఎస్ లో మంచి పతేరా ఉన్నది కాబట్టి నా బిడ్డకు టికెట్ కూడా ఇచ్చిర్రు. కానీ కాంగ్రెస్ పార్టీ కోసం ఇచ్చిన ఎంపీ టికెట్ ను వెనుకకు ఇచ్చి మరి చేతుల చేతేస్తున్నామని చెప్తాడు కావచ్చు. పేరు మోసిన లీడర్ వారి చెప్పినాక ఇక మా చేయి పార్టీ నీ చేతులను ఇడిచిపెడతా చెప్పు. కడియం గారు మీరు రందివడకుర్రి. వరంగల్ ఎంపీ సీటుకు మీ బిడ్డ కావ్యకే ఇస్తామని ఢిల్లీ అస్తం నేతలు అంటారు కావచ్చు. అయినా కడియం సార్ మొన్నటిదాకా కాళేశ్వరంలో తప్పు చేసిన వాళ్ళను చట్టం పరంగా చర్యలు తీసుకోర్రి అని ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి ఒక్కొక్కటి బీఆర్ఎస్ భాగవతాలు బయట పెట్టేసరికి సార్ గులాబీ గుడిలకెంచి బిస్తర చదువుకొని వస్తున్నాడా ఎట్లా? కానీ చూడుండ్రి మొన్నటిదాకా కారు పార్టీలుండి కాంగ్రెస్ మీద ఎత్తి 7 దోషుల మన్ను పోసే ఇప్పుడు మరి చేయి పార్టీలో చేరినాక బీఆర్ఎస్ పార్టీ మీద బిర్రుగా మండిపడతాడో మాట్లాడతాడు కావచ్చు అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు సోనియమ్మ, మల్లికార్జున్ ఖర్గే సార్ ఇద్దరు కలిసి మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు ఒక పెద్ద పని అప్ప చెప్పిరట. నువ్వు అన్నట్టే తెలంగాణలో కాంగ్రెస్ను ఏలువాడిలకు తెచ్చినావు, మేము కూడా నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినాము, ఇప్పుడు నువ్వు మళ్ళీ పని చేయాలని మాట తీసుకున్నారట. అగో అంత పెద్ద మనుషులు అంత పెద్ద పని ఆయనకు ఏం అప్ప చెప్పిర్రు అంటారా చెప్తాపాన్రి. సోనియమ్మ మల్లికార్జున్ ఖర్గే గారు ఆశీర్వదించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిరు. ఇక మీకేం అనుమానాలు లేకుండా అన్ని మనకి ఇచ్చిండ్రు. మరి అన్ని ఇచ్చిన నాకు సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు వంశీచంద్ర రెడ్డిని మహబూబ్నగర్ జిల్లా ఎంపీగా గెలిపించుకోరమని చెప్పారు. ఇన్నారా నువ్వు అడిగిన పథకాలన్నీ అమలు చేస్తున్నాము, నువ్వు ఏది అడిగినా కాదంటలేము. కాబట్టి నువ్వు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రతాపం చూపెట్టి మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి సార్ను వట్టిపచ్చి మెజార్టీతోని కాకుండా భారీ బంపర్ మెజార్టీతోని గెలిపించుకొని రమ్మన్నారట. ఆయన గెలువంగానే ముదాలు ఢిల్లీకే సీదా పట్టుకొని రావాలని సోనియమ్మ ఖర్గే సార్ కూడా చెప్పిరట. కాంగ్రెస్ కార్యకర్తలు తాకత్తుకు మించి దానిలాడినా సరే 50,000 మెజార్టీకి ఒక్క ఓటు కూడా తక్కువ కాకుండా భారీ మెజార్టీతోని గెలిపియాలని అన్నాడు. మరి వంశీచంద్రెడ్డి సారు ఒక్కరి మీదనే ఇంత ఫోకస్ పెట్టిరా లేకుంటే తతిమ ఎంపీ అభ్యర్థుల మీద కూడా పెట్టినరా? ఏమో సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే వంశీచంద్ర రెడ్డి సార్ను ఎంపీని చేసి ఢిల్లీ పెద్దలను మెప్పించి మురిపించేదాకా నిద్ర కూడా పోయేటట్టు లేడు కదా అంటూరు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. కాంగ్రెస్ పార్టీ నాకు కన్నతల్లా సోడిది, సొంత ఇల్లా సోడిది. నేను దచ్చినా కాంగ్రెస్ పార్టీలనే దస్తా తప్పితే కారు పార్టీలో మాత్రం కన్ను ముయ్య అని కేశవరావు సారు అంటున్నాడట.
అగో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్తోని పక్కకే కూర్చొని ప్రతి మీటింగ్లో పెద్ద మనిషిగా ఉండే కేకే సారు ఆ మాటలు ఎందుకు అన్నాడు అంటారా? మొత్తం చెప్తా పాండ్రి. ఏండ్ల రాజకీయ అనుభవము, 50 ఏండ్ల కంటే ఎక్కువ దినాలే పొలిటికల్ జీవితము, ఎక్కువ కాంగ్రెస్ పార్టీలనే ఉన్నా. అసోంటిది తెలంగాణ రాష్ట్రం కోసము ప్రజల తిప్పలు చూసి రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకోవాలని అప్పుడు బీఆర్ఎస్ పార్టీలకు చేరినట్టున్నాడు. అప్పటిసంది మాజీ సీఎం సార్తోని అన్ని మీటింగులలా కనిపించేటోడు. అసోంటిది మళ్ళా మునుపున్న కాంగ్రెస్ పార్టీలనే చేరుతాడనుడు ఏంది అంటే కేకే సార్ ఇట్లా అనేసరికి ఇట్లా కారుకు కాలిచ్చి చేయిపాటిల చేతులు కలుపుతా అనుడు ఏంది అంటే మొన్న ముఖ్యమంత్రి సార్ ఏమనే కాంగ్రెస్ పార్టీ గేట్లు ఎత్తేసినాము, బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు మొదలైతే అని చెప్పిండో లేదో వరుస బట్టి మరీ వస్తున్నట్టున్నారు కదా. ఇక నేను కూడా కారు పార్టీలో ఉంటే ఏమొచ్చేటట్టున్నది. కాంగ్రెస్ పార్టీలకు మొదలు పోయేటోళ్లకు ఏదో ఒక పదవి ముట్ట చెప్పేటట్టే ఉన్నారు కావచ్చు. అట్లా చాలా మందికే ఇస్తామంటున్నారట కదా అనుకోని ఇట్లా పోయిండో ఏమో. ఎప్పుడు పోతున్నాడంటే పోవుడంటే బరాబరేనట, కానీ ఎప్పుడు అనేది అయ్యవాళ్ళను ఇంటికి పిలుచుకొని గాశారం చూపెట్టి వారము గడియలు తిథులు అన్ని బరాబర్ చూసినాక సక్కని ముహూర్తంలా కాంగ్రెస్ లకు కుడికాలు పెడతా అన్నాడట. చూడాలి మరి కేశవరావు సార్ కూడా గులాబీ గుడిలకెళ్లి బయటకు వస్తుండంటే చంద్రశేఖర్ సార్ పార్టీ చంద్రచంద్ర అయ్యేటట్టే ఉన్నది కదా అంటున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. జూలై 1వ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ ప్రొఫైల్ కార్డులు ఇస్తారట. అగో మళ్ళా కొత్త కానుని పెడుతున్నారు. ఎట్లా అంటే దవాఖానకు పోతే డాక్టరు నాడి చూడకుండానే కార్డు నంబర్ కొట్టి చూస్తేనే సరే మొత్తం మనిషికి రోగం ఏమున్నది ఏం కథ అర్థమయ్యేటట్టే ఐడి కార్డులను అచ్చు గుదిపిస్తున్నారట. మరి ఇంకా ఏమేం చేస్తున్నారు, ఎవరెవరు ఏం కథ అన్ని నడుచుకుందాం. పరి హెల్త్ ప్రొఫైల్ ప్రతి ఒక్క పౌరుడికి చేయాలనే ఒక ఆలోచన జూలై మాసంలో మొదలు పెడతా ఉన్నాం. మా సాంకేతిక పరిజ్ఞానాన్ని మా ఐటీ డిపార్ట్మెంట్ని ప్రత్యేకంగా దాంట్లో పెట్టి ఒక ఆధార్ కార్డు ఏ విధంగా ఇస్తామో ఒక నెంబర్ ఇస్తే ఇక్కడున్న డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు పేరు కొట్టంగానే మొత్తం వారికి సంబంధించిన డేటా వచ్చే కార్యక్రమం. ఇన్నారా శ్రీధర్ బాబు సారు ఏమంటున్నాడు? కానీ సారేమో ఐటీ మినిస్టర్. హెల్త్ ప్రొఫైల్ కార్డులు ఇచ్చేది దవాఖాన్ల మంత్రి దామోదర సార్ కదా. శ్రీధర్ బాబు సారు ఈ ముచ్చట చెప్పబట్టి అంటే సారు ఐటీ మినిస్టర్ కాబట్టి దునియాలనే ఎవ్వరు చేయనట్టు ఆలోచన చేసిండట. కొత్త టెక్నాలజీతో ఇట్లా హెల్త్ డిజిటల్ కార్డులు చేసేదాకా కంటి మీద కొనుక్కు లేకుండా కడుపు నిండా కూడా తినమన్న తరికలు అనుకొచ్చిండు. ఏ డాక్టర్ అయినా సరే పేషెంట్ కు ఏం రోగం ఉన్నదనేది నాడి వట్టకుండానే తెలుసుకొని చెప్తారట. ఎట్లనంటే రోగం వచ్చిన వాళ్ళు రాగానే డాక్టర్ సాబు కారట తీసుకొని అందులో నంబర్లు కొట్టి చూస్తే అయిపోయానట. వచ్చిన పేషెంట్ వివరాలు మొత్తం కూడా కారట్లనే ఉంటాయట. ఏ గోళీలు వాడిండు, ఎన్ని దవాఖాన్లు తిరిగిండు, అన్ని ముచ్చట్లు కనిపించేటట్టు కానూను తీసుకొస్తుండట. అయ్యా శ్రీధర్ బాబు సారు మీరు చేసిన ఇకమందు మంచిగానే ఉన్నది. ప్రతి పౌరునికి హెల్త్ ప్రొఫైల్ కార్డు ఇచ్చినట్టే అదే డిజిటల్ కార్డుల ఇన్సూరెన్స్ కూడా చేసి ఇచ్చిండ్రంటే గాశారం గట్టిగా లేక ఏమన్నా ఈ పేషెంట్ పుట్టుక్కుమంటే ఇంటోళ్లకు ఇందిరమ్మ రాజ్యంలో ఇంత ఆసరైనోళ్ళు అవుతారు అంటున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. చేతికొచ్చిన పంట చందన కాబట్టి అని రైతులు ఎవ్వరు సిద్ధపడకుండ్రి. మీకు తోడుగా నిలబడతాము. మళ్ళీ సర్కారు మెడలు వంచైనా సరే నీళ్లు తెచ్చుకుందాము, పంట నష్టం పైసలు తెచ్చుకుందామని కారు పార్టీ పెద్ద లీడరు మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సారు అంటుండు. ఇంకా మస్తు ముచ్చట్లే చెప్పిండు. అలసిపోయేందుకు అన్ని నాలే కదా. మంత్రులు ముఖ్యమంత్రికి తీరిక లేకపోయినా మీ తరపున మేముంటాం, ప్రతి గ్రామానికి వస్తాం. కేసీఆర్ గారు కూడా స్వయంగా బయలుదేరి రాబోతా ఉన్నారు. తప్పకుండా మీరు ధైర్యంగా ఉండండి. ఎవరు కూడా ఆత్మహత్యలు కానీ ఇంకోటి కానీ చేసుకుని కుటుంబాలను ఇబ్బంది పాలు చేయకుండా ధైర్యంగా ముందుకు పోదాం, ధైర్యంగా కొట్లాడదాం. ప్రభుత్వం మెడలు వంచైనా సరే బోనస్ తెచ్చుకుందాం, మెడలు వంచైనా సరే రుణమాఫీ సాధించుకుందాం, మెడలు వంచైనా సరే నష్టపరిహారము సాధించుకుందాం. ప్రభుత్వం మెడలు వంచైనా సరే మేడిగడ్డ కూడా రిపేర్లు చేసి మన కాళేశ్వరం నీళ్లు మనకు వచ్చేటట్టు చేసుకుందామనే మాట కూడా. మళ్ళీ సర్కారు మంత్రులకు ముఖ్యమంత్రికి అన్నదాతలను కలుసుకునేంత టైం కూడా లేనట్టున్నది. ముఖ్యమంత్రి గారు మీరు మీ మంత్రులు వస్తలేరు, మాకు పంట నష్టం పాయమాలు కట్టిస్తలేరని రంది పడకుర్రి, మంత్రులు రాకున్నా మేము వస్తామని కేటీఆర్ సార్ అంటుండు. మా నాయన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కూడా మీ బాధలు విననీకి వస్తుండు అనుకొచ్చిండు. ఆనాడు ఢిల్లీ మెడలు ఉంచి తెలంగాణ తెచ్చిండు. మళ్ళా ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా అందరి మెడలుంచి మరి రైతు బంధు ఏపిస్తాడు, రైతు రుణమాఫీ చేయిస్తాడు. మేడిగడ్డ బ్యారేజ్ బరాబర్ మంచిగా చేపించేదాకా వెనుకకు పోయే ముచ్చటనే లేదంటున్నాడు. చేతికొచ్చిన పంట ఇట్లా ఎండిపోవటే అని రైతులు ఎవ్వరు కూడా రందివాడి పానాలు తీసుకోవద్దని ముద్దుగానే చెప్తున్నారు సారు. అయ్యా కేటీఆర్ సారు మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా అన్నదాతలు అరిగోసలు పడ్డారు. అప్పుడు కూడా ఏం చేసిండ్రు పట్టించుకున్నారా? కాంగ్రెస్ ఏలివాడలకు రాగానే ఇప్పుడు రైతులు యాదికొచ్చిర్రా? మీ లెక్కనే కాంగ్రెస్ లీడర్లు ఉండ్రు, వాళ్ళేం తక్కువ కాదు. ఇప్పుడు కూడా రైతుల మీద మీరు ప్రేమ ఎందుకు చూపెడుతారో మాకు మాయరికే అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు.
కమలంపు పార్టీ మాజీ పెబ్బ బండి సంజయ్ సారు మీద పోలీసులు కేసు పెట్టిరట. అగో అప్పుడంటే పాత సర్కారు పరీక్షా పత్రాలు లీక్ చేసిండని అక్రమంగా కేసు పెట్టి అరెస్ట్ చేసింది. ఇప్పుడు మలి సర్కారు ఏం చేసిండని ఇట్లా కేసు పెట్టింది, ఏం కథ అంటారా? ముచ్చట మొత్తం చెప్తా పాండ్రి. శంగిశెర్లలో దేవుని పాట పెట్టిరని, బాధితులను గలవాలని కొందరు హిందువులను ముస్లింలు కొట్టిరని లొల్లి నడుస్తున్నది కదా. మా హిందూ బిడ్డలను కొడతారా, వాళ్ళు ఎట్లున్నారు ఏమైందని తెలుసుకుందామని కమలయ్య బండి సంజయ్ సారు కారేసుకొని శంకిశెర్లకు పోతే ఎంత పరిశానాయే. పోలీసులు బారికేడ్లు పెట్టి బందోబస్తుగా రక్షణ చేస్తుంటే బండి సారు వస్తున్నాడని తెలిసి కమలయ్యలంతా కాయిజ్గా ఆడికొచ్చి లొల్లి పెట్టినరాట. బండి సారు అక్కడి అమ్మలక్కలతో మాట్లాడి అరుచుకుందామని లోపలికి దోలియాలంటే లేదు లేదు సారు, లోపలికి ఓనిచ్చేదే లేదు సారు, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పినా కానీ ఇట్లా పోలీసుల మీదకి ఒక్కపారి గుంపుకు గుంపు ఎగబడితే సిఐ సారు కింద పడ్డాడు. అంతమందిలో కింద కూలబడేసరికి బాగానే ఓర్చుకపోయిందట. రక్షక భటులు రావద్దని చెప్తున్నా కానీ వినిపించుకోకుండా ఇట్లా మందని చేసుకొని పోలీసుల మీదకే వచ్చుడేంది అని బండి సంజయ్ సార్ మీద కేసు పెట్టిరట. కానీ ఇదే ముచ్చట సంజయ్ సార్ని అడిగితే ఏమన్నాడంటే, మీరు మీద చూసింది ఇప్పుడు ఆయన్నే కొడుతున్నాడు, పడిపోయాడు అట్టిగానే చూసారా మీరు, పడిపోయాడు సంవత్సరం ఆఫీసర్ అని. అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ కేసు పెడతారు ఇప్పుడు ఆ కేసు గ్యారంటీ పెడతారు పోలీసులు చంపడానికి. నేను యాక్టింగ్ నేను చూసినా అగో లాఠీలు లాబట్టి మా లాగులు వలగొడదామని చూసిండ్రు, మళ్ళా కింద పడి అయ్యో అయ్యో సంపీరు అని సన్నాయి మాటలు మాట్లాడుతుర్రు. చూసిండ్రు కదా అన్నా మీరు కూడా అని మీడియా వాళ్ళను కూడా అడుగుతున్నాడు. ఇప్పుడు మేమే పోలీసుల మీదకి పోయినామని నా మీద బరాబర్ కేసు పెడతారని చెప్పుకొచ్చిండు. కానీ బండి సంజయ్ సార్కు గవర్నమెంట్ ఆయన మీద తీసుకునే యాక్షన్ కూడా ముదాలే తెలుస్తుంది కావచ్చు. కలగిట్లా పడుతుందా ఎట్లా, లేకుంటే కేసు పెడతారని ఇంత కరెక్ట్ గా ఎట్లా చెప్తాడు? బండే పోన్రి. రైతులు కన్ననీళ్లు పెట్టుకుంటున్నా, అన్నదాతలు కాళ్ళు మొక్కుతామని వేడుకుంటున్నా కాంగ్రెస్ సర్కారు కరుణిస్తలేదు. బువ్వబెట్టే రైతులను కంట కూడా కానుతలేదు. ఇట్లనే ఉంటే మటుకు నేను నిరాహార దీక్ష చేస్తా అంటున్నాడు బీఆర్ఎస్ లీడర్ కొప్పుల ఈశ్వర్ సారు. మరి పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఎన్ని దినాలు ఉప్పిడి ఉపాసం ఉంటాడో సార్నే అడుగుదాం పారి. పెద్దపల్లి జిల్లాలో మొట్టమొదటిసారిగా 36 గంటల రైతు నిరసన దీక్షను చేపట్టబోతా ఉన్నాం. ఇన్నరా ఏమంటున్నాడో? 36 గంటలు అంటే రోజు మీద సగం దీక్ష చేసేదందుకు పూనుకుంటాడా ఎట్లా? మరి కొప్పుల ఈశ్వర్ గారు నిరాహార దీక్ష చేస్తున్నాడని తెలిసినా కాంగ్రెస్ సర్కారు రైతుల మీద కరుణ చూపుతుందో లేదో చూడాలి అన్నట్టు కొప్పుల సారు కూడా కారుకు కాలిచ్చి చెయ్యిల చేతయ్యే పోతున్నాడని కూడా చర్చ నడుస్తున్నదట. బీఆర్ఎస్ లకెళ్ళి బిస్తరు చదువుకొని షైపాటిల చెద్దరి వరుద్దామనుకుంటున్న సారు కాంగ్రెస్ గురించి కూడా ఇట్లా ఎందుకు మాట్లాడతాడు? అయినా రాజకీయం లీడర్ల మాటలు ఎవ్వలకు అర్థం కాకుండా ఉంటాయి. ఎప్పుడు ఎక్కడ ఉంటారో, ఎప్పుడు ఎట్లా మాట్లాడతారో ఎవ్వలకు తెలియదు అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. దుబ్బాకల ఓటమి పాలైన రఘునందన్ రావు సారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సార్ను మైకు పట్టుకొని మంచిగానే చేసుకుంటుండు, మాటలతో గట్టిగానే సప్పరిస్తున్నాడు. వాడు వీడు అనే మాట్లాడుతున్నాడంటే మరి ప్రభాకర్ సారు రఘునందన్ రావు సార్ను ఏమన్నా అన్నాడా అంటే ఏమో ఇక ఇన్నాక మీరే చెప్పాలి. వాడు కొత్త ప్రభాకర్ రెడ్డి కొంచెం ప్రభాకర్ రెడ్డి వాడు నిన్న సన్నారెడ్డిలో మాట్లాడి ఏమని రఘునందన్ అనేటువంటి పైసలు వసూలు చేసుకుంటుండు అని చెప్పాడు. పైసలు వసూలు చేస్తున్నాడని అన్నందుకు సార్ అట్లా అన్నాడట. చెయ్యని తప్పుకు నిందని మీద మోపితే ఎట్లుంటది చెప్పుండ్రి, అందుకే అట్లా అన్నట్టున్నాడు. అయినా రాజకీయం లీడర్లు ఇట్లా ఒక్కరు అనరాని మాటలు అనుకొని రారా పోరా వాడు వీడు అని తిట్టుకునుడు ఏందో. ఇట్లా మాట్లాడుతుంటే ఇంత చిల్లర రాజకీయాలు చేస్తారా? ఇదేనా పొలిటికల్ లీడర్లు మాట్లాడే భాష మాట తీరు అనుకోరా? ఈ ఒక్క రఘునందన్ రావు సారే కాదు, ముఖ్యమంత్రి కాడ నుంచి మొదలుకొని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ దాకా అందరూ అదే బాపతి ఉన్నట్టుండ్రు అంటున్నారు కొందరు రాజకీయ నాయకుల మాటలు ఇన్నోళ్ళు. రాముల వారి భక్తులను పరామర్శిస్తా అని గోషామాల్ గోపుత్రుల వారు రాజాసింగ్ సార్ చెప్పాడు కదా. అగో ఆ ముచ్చట తెలిసి తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసులు ఎమ్మెల్యే సాబ్ ఇంటికి పోయినరట. బందోబస్తు ఇచ్చేందుకు పోయినరా, ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా ఆపేందుకు పోయినరా? ఏది అరుచుకుందాం పారి. ఇగో ఇట్లా వచ్చి మర్యాదగా మాట్లాడుతుండ్రు. మరి ఇంతమంది పెద్ద పెద్ద పోలీసులు ఒకటే పారి ఎందుకు వచ్చిండ్రంటే బండి సంజయ్ సార్ పోతే శంగిశెర్రలో ఎంత పరిశానాయే. బండి అన్న వస్తున్నాడని తెలిసిన రామభక్తులు కూడా బాగానే బయలుపోయే వరకల్లా కాకిలే కంట్రోల్ చేయలేక కింద పడే కాడికి వచ్చే. అందుకే పుండో దగ్గర ఉంటే మందో దగ్గర పెడితే ఏడకమ్మవుతుంది అనుకున్నారో ఏమో. ఇగో ఇట్లా ఇంటికి పోయి రాజాసింగ్ను హౌజ్ అరెస్ట్ చేసిండ్రు కావచ్చు. ఇక మాట్లాడుకుంటా రాజాసింగ్ సార్ కూడా ఏమన్నాడంటే గత కేసీఆర్ పాలనలా ఇప్పటి కాంగ్రెస్ ఏలుబడిలో కూడా ఎల్లే గొంగడి ఏడున్నది అంటే వేసిన దగ్గరనే ఉన్నదన్నట్టు ఉన్నది, ఏం మారలేదు, హిందువుల మీద దాడులు ఆగుతలేవు, ఇట్లనే ఉంటే మటుకు ఊకునేదే లేదన్నాడు.
ఫ్రీ బస్సుల్లో అస్సలే సీట్లు దొరుకుతలేవట. ఎక్కిపోదామంటే అనుకున్నన్ని ఆర్టీసీ బస్సులు కూడా అందుబాటులో లేవట. రవాణా శాఖ మంత్రి పొన్నమన్ననేమో ప్యాసింజర్ల రాకపోకలకు ఏ ఇబ్బంది లేకుండా కొత్త బస్సులు కొలాయిస్తున్నామని చెప్పవటే. రాష్ట్రంలోనే ఏ రంది లేకుండా ప్రగతి చక్రం పరుగులు పెడుతున్నదని సజ్జనార్ సార్ కూడా అంటుంటే బస్సుల బాధ ఉన్నదని మరి వీళ్ళెందుకు అంటున్నారు? ఏం కథనం పోర్రి. ముల్లెలు మూట కట్టుకుని పిల్ల జెల్ల ముసలి ముత్క ఎంతమంది మహిళలు ఒక్క బస్సులో ఎక్కేదందుకు బస్సు కాడ నిలబడరు చూడుండ్రి. ఇంకా బస్టాండ్లో కూడా బస్సుల కోసం బాగానే మంది ఎదురు చూస్తుర్రు. ఇక సీట్లు దొరికేదాడు లేవని బస్సు ఆగుడు ఆలస్యమే లేదు. సీట్లల్లో తువ్వాలలు వేసేటోళ్ళు తువ్వాలలు, దస్తీలు వేసేటోళ్ళు దస్తీలు, అవి కూడా లేనోళ్ళు ఇట్లా మనుషులు కిటికీలకెళ్ళి అద్దాలకెళ్ళి ఈగుకుంటా పోయి సీట్లు అప్పుకున్నారట. ఓ బస్సుల మంత్రి పొన్నమన్న చూస్తున్నావాయే నిర్మల్ బస్టాండ్లో ఎంత గోసున్నదో ప్రయాణికులకు. మీ కాంగ్రెస్ వాళ్ళేమో కావాల్సినన్ని బస్సులు వేస్తున్నామని అవడితిరి. బస్టాండ్ల పొంట చూస్తేనేమో ప్రయాణికుల పరిస్థితి ఇది. ప్యాసింజర్లకు నిలబడి యాష్టకొస్తున్నదట. జర ఇంకిని బస్సులు వెంచిపిస్తే మీ కాంగ్రెస్ సర్కార్ను సల్లగా దీవిస్తారు అంటురు ఈ ముచ్చట ఇన్నోళ్ళు. ఇక ఇవి అలాని తెచ్చిన ముచ్చట్లు అసలు ఉన్నాయిలే. బాలన్న ముచ్చట్లు బాగానే చూస్తారు. ఎస్ఎస్సీ డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించరు. ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటాయి.